టు 99 టీవీ నేను సంచన. బీహార్లో ఈసారి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఒకే నిజం స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ విషయాలలో బటన్లు నొక్కింది ప్రజలే, కానీ అసలు ఫలితం రాసింది ఒక సైలెంట్ ఫోర్స్. అవును, బీహార్ రాజకీయాల్ని కుదిపేసిన ఆ సైలెంట్ ఫోర్స్ ఎవరో కాదు, మహిళా ఓటర్లు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు బీహార్లోనూ మహిళా శక్తి గేమ్ చేంజర్గా మారింది. రికార్డ్ బ్రేక్ చేస్తూ మొత్తం 66.91% పోలింగ్ నమోదు కాగా అందులో మహిళల ఓటింగ్ 71.6%. పురుషుల కంటే 4 లక్షల పైబడిన మహిళా ఓటర్లు క్యూలైన్లో ఓపిక్గా నిల్చుని ఓట్లు వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్ద చర్చ అంతా వీరి చుట్టూనే జరుగుతోంది. బీహార్లో అసలు మహిళలే కొత్త కింగ్ మేకర్స్ అవుతారా? ఈ కథనంలో చూద్దాం. ఎన్నికల సమయంలో మహిళల ఓట్లు ఇప్పుడు ఒక పెద్ద శక్తిగా మారింది. మొదట మధ్యప్రదేశ్లో లాడ్లీ బహాన్ యోజన మహిళల ఖాతాల్లో నెలకు 1250 రూపాయలు. ఆ ప్రయోగమే శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి పట్టుదలిచ్చింది. అక్కడి జోరు ఇక్కడికొచ్చింది. మహారాష్ట్రలో కూడా ఇదే ఫార్ములా పనిచేసింది. రాజకీయంగా ఓడిపోతుందనుకున్న ఎన్డీఏ మహిళల పథకాల సాయంతో తిరిగి బలంగా నిలబడింది. అదే మోడల్ ఇప్పుడు బీహార్లో కూడా రిపీట్ అయింది. బీహార్లో మహిళల ఓటు పెరగడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి అని నిపుణుల అభిప్రాయం. మొదటిది మద్యపాన నిషేధం. నితీష్ కుమార్ పట్ల మహిళల్లో భారీ పాజిటివ్ అభిప్రాయం. రెండవది 10,000 సాయం అందించే మహిళా రోజ్గార్ యోజన పథకం. దాదాపు 75 లక్షల మహిళలకు నేరుగా లబ్ధి జరిగింది. గత 20 ఏళ్లలో పిల్లలకు ఉచిత సైకిల్ పథకం నుంచి మైక్రో ఫైనాన్స్, పావలా వడ్డీ రుణాల వరకు అనేక పథకాల ప్రభావం. అందుకే ఈసారి పురుషుల కంటే మహిళల ఓట్లు 10% ఎక్కువ. మహిళలు ఈసారి ఓటు వేయడానికి ముందు చూసింది జాతి, కులం, పలానా పార్టీ అని కాదు. ముందు తన కుటుంబ ఉపాధి, స్వేచ్ఛగా జీవించడానికి భద్రత, ఇవే వారు కోరుకున్న ప్రధాన అంశాలు. పురుషులతో పోలిస్తే మహిళలకు కుల రాజకీయం అంత ముఖ్యం కాదు. అందుకే బీహార్లో ఏ పార్టీకైనా సరే మహిళలు సైలెంట్ కిల్లర్ లేదా సైలెంట్ కింగ్ మేకర్. ఎన్డీఏకి ఫలితాలు అనుకూలంగా రాకపోతే మహిళల ఓట్లే నితీష్కు మరోసారి సీఎం కుర్చీ ఇవ్వొచ్చని విశ్లేషకుల అంచనా. 100% నిజమేనని కూడా రుజువైంది. బీహార్ ఈసారి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. నో ఈజ్ కాదు, సైలెన్స్ కూడా ఒక శక్తి. అందుకే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, ఇప్పుడైతే బీహార్ దాకా ఎన్నికల్లో మహిళలే ట్రెండ్ సెట్టర్స్. వాళ్ళ చేతిలో క్యాలిక్యులేషన్స్ కాదు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో జీవితం ఎలా గడపాలన్నదే అసలు ఆలోచన. ఇక్కడ నుంచి భారత్ రాజకీయాల్లో మహిళలే డిసైడింగ్ ఓట్ బ్యాంక్ అవుతారా? ఇదే పెద్ద ప్రశ్న.